వైకుంఠ దర్శన టికెట్ల జారీ సందర్భంగా తిరుపతిలో అపశృతి చోటు చేసుకుంది. దీనికి కారణం ఏమిటనే విషయం పరిశీలిస్తే పలు విషయాలు వెల్లడవుతున్నాయి. తిరుపతిలో గురువారం ఉదయం 5 గంటల నుంచి 9 ప్రదేశాల్లోని 94 కౌంటర్ల ద్వారా టికెట్లు ఇస్తారని ముందుగా టీటీడీ ప్రకటించింది. అయితే ఈ రోజు సాయంత్రం 5 గంటల నుంచే టికెట్లు ఇస్తున్నారు అంటూ కొంతమంది తప్పుడు ప్రచారం మొదలుపెట్టారు. ఆ కంగారులో ఒకేసారి భక్తులు బుధవారం సాయంత్రమే లైన్లోకి వచ్చి నిల్చున్నారు. అదే సమయంలో కొంతమంది అక్కడ సిబ్బందితో పోలీసులతో కావాలని గొడవ పెట్టుకుని ఒకరిపై ఒకరు తోపులాట మొదలు పెట్టారు. దాంతో ఒక్కసారిగా లైన్ లో భక్తుల మధ్య తోపులాట ప్రారంభమైంది. క్యూ లైన్ లో ఉన్న ఒక మహిళ అస్వస్థతకు గురి కావడంతో ఆ మహిళను బయటకు తీసుకుని రావడానికి పోలీసులు గేట్ ఓపెన్ చేశారు. ఇదే సమయంలో పద్మావతి పార్కులో వేచి ఉన్న భక్తులు క్యూ లైన్ లోకి రావాలని కొంతమంది పెద్ద పెద్దగా అరుస్తూ చెప్పారు. ఈ కేకలు విని ఒకేసారిగా భక్తులు శ్రీనివాసం, బైరాగిపట్టెడ, సత్యనారాయణపురం టికెట్ కేంద్రాల వద్దకు వచ్చేశారు. దీంతో ఒకేసారి 3 ప్రాంతాల్లో తొక్కిసలాట చోటు చేసుకుంది. తొక్కిసలాటలో అనేక మంది అస్వస్థతకు గురై కొంతమంది చనిపోయారు. గాయపడిన వారిని రుయా ఆసుపత్రికి తరలించారు. అయితే ఇందులో అనేక కుట్రకోణాలు బయటపడుతున్నాయి. ఒక ప్లాన్ ప్రకారం చేసినట్టు పోలీసులు, విజిలెన్స్ అనుమానిస్తుంది. రేపు టికెట్లు ఇస్తుంటే ఈ రోజే టికెట్లు ఇస్తున్నారని ప్రచారం చేసింది ఎవరు? ఒక బులుగు మీడియాలో ఈ ప్రచారం ఎందుకు వచ్చింది? క్యూ లైన్ లో కావాలని గొడవ పెట్టుకుంది ఎవరు? కావాలని తోపులాట ఎందుకు చేశారు? పద్మావతి పార్కులో వేచి ఉన్న భక్తులు గేట్ ఓపెన్ చేసి క్యూ లైన్ లోకి వెళ్లాలని చెప్పింది ఎవరు? ఇవన్నీ పోలీసులు, విజిలెన్స్ వివిధ సీసీటీవీ ఫుటేజ్లు పరిశీలిస్తున్నారు. దీంట్లో ఉన్న కుట్రకోణాన్ని వెలికి తీసే పనిలో పోలీసులు ఉన్నారు. ఈ మొత్తం దుర్ఘటనకు స్థానికంగా ఉన్న 15 మంది యువకులు కారణంగా పోలీసులు చెప్తున్నారు. పార్కులో ఉన్న వారిని క్యూ లైన్ లోకి తెచ్చేందుకు అరిచి కేకలు వేసింది. ఆ తర్వాత ఓ మహిళను కాపాడేందుకు పోలీసులు గేటు తెరిస్తే టికెట్లు ఇస్తున్నారని చెప్పింది కూడా ఈ 15 మంది యువకులేనని విషయం ప్రాథమికంగా తెలిసింది. భక్తులు ఒక్కసారిగా తోసుకురావడంతో వారిని ఒక పద్ధతి ప్రకారం మరింత ముందుకు తోసి మహిళలపై పడేలా చేసింది కూడా ఈ యువకులే అనే విషయం పోలీసులకు స్పష్టంగా తెలిసింది.